హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చి ఫ్రెండ్స్ ప్రణాళిక రచన తెలుగు మెథడ్కి సంబంధించి. సో వరుసగా తెలుగు మెథడ్కి సంబంధించి వీడియోస్ మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వరకు మనం 8th, 9th, 10th లెసన్స్ మనం పెట్టడం జరిగింది. సో ఈ వీడియోలో తెలుగు మెథడ్ ఎస్జిటికి సంబంధించి ప్రణాళిక రచన 5వ లెసన్ వీడియో చేయడం జరుగుతుంది. అది కూడా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి నేను పెట్టే ఈ కంటెంట్ కనుక మీకు కనుక నచ్చినట్టు ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ కామెంట్ చూడండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. బహుళ ప్రశ్నలు చూడండి. ఫస్ట్ బిట్టు, ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి బదినెక్కుతుందో, ఆత్మ వికాసం కూడా దానికి తగ్గ అభ్యాసాన్ని ఇవ్వడం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పింది ఎవరు అంటున్నాడు. సో కొటేషన్ ముందే చెప్పాం, గత వీడియోలో కూడా చెప్పాం మనం. ప్రతి లెసన్స్ కూడా 4 నుంచి 5 కొటేషన్స్ ఉన్నాయండి. అవి కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఓవరాల్గా మొత్తం 10 లెసన్స్ నుంచి ఒక 50 నుంచి 100 కొటేషన్స్ మనకు వస్తే అందులో 1 నుంచి 2 బిట్స్ అయితే ఖచ్చితంగా డిఎస్సిలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అవి కూడా ఫేమస్ కొంచెం బాగా ప్రాచుర్యంలో ఉన్న రచయితలు ఎవరెవరు ఉంటారో వాళ్ళు కొంచెం బాగా చూసుకోండి. లైక్ ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ, విద్యాసాగర్ ఇలాంటి వ్యక్తుల యొక్క ఎక్కువ కొటేషన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఆప్షన్స్ ఇచ్చాడు. 1 కొమర్రాజు లక్ష్మణరావు, ఆప్షన్ 2 మహాత్మా గాంధీ, ఆప్షన్ 3 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 4 విశ్వచంద్ర విద్యాసాగర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 ఫ్రెండ్స్, మహాత్మా గాంధీ చెప్పారు. ఇది ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, అలాగే ఆత్మ వికాసం కూడా దానికి తగ్గ అభ్యాసాన్ని ఇవ్వడం ద్వారా సాధ్యమవుతుందని చెప్పారు ఆయన. నెక్స్ట్ బిట్ చూడండి, 2వ బిట్టు, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. సో ఓవరాల్గా ఎక్కువగా ఆగస్టు 29 అనుకుంటాం. కాదు, ఆగస్టు 29 మాతృభాష దినోత్సవమే, బట్ ఇది కాదు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అడిగాడు మనకి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 ఫ్రెండ్స్, ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. తెలుగు భాష దినోత్సవం అయితే ఆగస్టు 29 అది తెలుగు దినోత్సవం అంటారు అది. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి, రాజ్యాంగం ప్రకారం విద్య ఏ జాబితాలో పొందుపరిచారు? ఎడ్యుకేషన్ అనేది మనకి ఆప్షన్ చూడండి, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, కేంద్ర జాబితా, ప్రత్యేక జాబితా అని మనకి ఎడ్యుకేషన్ అనేది ఉమ్మడి జాబితాలో ఉంటుందండి ఇప్పుడు కూడా. ఓకేనా. సో అందుకని యూనియన్లో కూడా ఇక్కడ మన స్టేట్లో కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ఉండడం జరుగుతుంది. సో కేంద్రంలో మానవ వనరుల శాఖ కింద ఉండడం జరుగుతుంది. సో మన స్టేట్కి వచ్చేసరికి సేమ్ అదే పేరు ఇప్పుడు నా వీడియోస్ కంటిన్యూలో ఉంది. నెక్స్ట్ చూడండి, ద్వితీయ భాషగా తెలుగును అభ్యసించే వరకు ఉపవాసకం నాన్-డీటెయిల్ అండి. ఏ తరగతిలో పరిచయం ఉంటున్నాడు? నాన్-డీటెయిల్ అనేది ద్వితీయ భాషగా తెలుగు, మనది ప్రథమ భాష తెలుగు కింద ఉంటుందండి మనకి. అలాగే తమిళనాడు అటు సైడ్ వెళ్తే ద్వితీయ భాష కింద హిమాచల్ ప్రదేశ్ కొన్ని రాష్ట్రాలు ద్వితీయ భాషగా తెలుగు ఉంటాయి. సో అక్కడైతే ఆప్షన్ 3 అండి, 8th క్లాస్ నుంచి ద్వితీయ భాషగా తెలుగు వాడేవారికి ఉపవాసకం అనేది 8వ తరగతిలో ఉంటుంది. నెక్స్ట్, విద్యార్థుల్లో శత్రువిధ భాషా నైపుణ్యాలు ఎలా వృద్ధి చెందితే అడుగుతున్నాడండి. ఇతిహాసాల వలన, పురాణాల వలన, ఉపవాచకాల వలన, వాచకాల వలన. ఆప్షన్ 4 అండి, వాచకాలు. టెక్స్ట్ బుక్స్ ద్వారానే మనకి శత్రువిధ భాషా నైపుణ్యాలు అంటే శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం ఉన్నాయి కదా, అవి మనకి. ఎందుకంటే ఒక టెక్స్ట్ బుక్ చూస్తే బ్యాక్ సైడ్ మనకి అన్ని భాషా నైపుణ్యాలకు సంబంధించి అభ్యాసాలు కూడా ఉండడం జరుగుతుంది కనుక. నెక్స్ట్ చూడండి, భాషా ప్రయోగశాలలో ఉండే గదులు ఎన్ని అంటున్నాడండి. 6వ బిట్టు, భాషా ప్రయోగశాలలో ఆప్షన్ 1 చూడండి 2, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3, ఆప్షన్ 4 6 అండి. మనకు భాషా ప్రయోగశాలలో 3 గదులు ఉంటాయండి, గుర్తుపెట్టుకోవాలి. 3 గదులు ఉంటాయి. నెక్స్ట్ చూడండి, రికార్డింగ్తో పాటు అన్ని శ్రవణ అరలలోని విద్యార్థులతో మాట్లాడడానికి సౌకర్యాలు ఉండే అర ఏది అంటున్నాడండి. శ్రవణ అర, నియంత్రణ అర, సలహాదారు అర, పర్యవేక్షణ అర అని. సో రికార్డింగ్తో పాటు అన్ని శ్రవణ అరలో విద్యార్థులతో మాట్లాడడానికి అంటే విద్యార్థులకి సపోర్టింగ్గా ఉండేది ఏది అంటున్నాడండి. అర ఏదంటే సలహాదారు అర అండి, పేరులోనే ఉంది. సో సలహాదారు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, లక్క పిడతలు పేరుతో పిల్లల పాటలు రాసిన వారు ఎవరంటే లక్క పిడతలు అంటే సింతా దీక్షితులు అండి. ఆ లక్క పిడత అనగానే మనకు పేరు గుర్తు వచ్చేయాలి. లక్క పిడతలు అనేది సింతా దీక్షితులు మనకి ఆ పేరుతో పాడడం జరిగిందండి ఆయన. నెక్స్ట్ చూడండి, 9వ బిట్టు, లాస్ట్ బిట్టు, కుక్క గాడిద కథ వల్ల విద్యార్థులు తెలుసుకుని నీతి ఏది? కుక్క గాడిద ఇది మనకి మామూలుగా నీతి కదండి. ఇది కలిసి ఉంటే కలర సుఖం, చెడ్డవారితో చెలిమి చేయకు, ఎవరి కర్తని వారు నిర్వహించాలి, ఆపదలో ఆదుకున్నవాడు నిజమైన మిత్రుడు. ఆప్షన్ 3 అని మనకి అంటాం కదా, కుక్క పైన కుక్క చేయాలి, గాడిద పైన గాడిద చేయాలని మనకు ఒక సామెత ఉంటుంది కదా. సో ఆ సామెత బట్టి మనం చెప్పవచ్చు అండి. అంటే ఎవరి పనిని వాళ్ళే చేయాలి, అంటే ఎవరి కర్తవ్యం వాళ్ళే నిర్వహించాలని మనం ఈ కుక్క గాడిద కథ వల్ల మనం తెలుసుకుంటామండి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఒక
వేరే టాపిక్, ఇదే టాపిక్ మీద వెళ్ళాం. ఇంకా మిగతా ఉన్నాయి, ఇదంతా ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ డబుల్ వచ్చింది. ఓకే, 10వ బిట్ ఉందండి. కురుస్తుంది కురుస్తుంది వాన భలే కురుస్తుంది. ఈ పాట విద్యార్థులు ఏ నైపుణ్యాన్ని వృద్ధి చేస్తుంది అంటున్నాడండి. కురుస్తుంది కురుస్తుంది వాన భలే కురుస్తుంది. దీనివల్ల ఏదంటే ఒకటి చూడండి, ఆప్షన్ 1 పరిసరాల జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది, భాషణ నైపుణ్యాన్ని వృద్ధి చేస్తుంది, పఠన నైపుణ్యాన్ని వృద్ధి చేస్తుంది, ప్రదర్శన నైపుణ్యం వృద్ధి చేస్తుంది అంటున్నాడండి. కురుస్తుంది కురుస్తుంది అనే భలే వాన అనేది పాట అనేది విద్యార్థులు ఏమవుతుందండి, ఆప్షన్ 2 అండి. భాషణ నైపుణ్యమే కదా, భాషణ నైపుణ్యాన్ని వృద్ధి చేస్తుందండి. నెక్స్ట్ చూడండి, ఇంకొన్ని బిట్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, పిల్లల వయసు ఏమి రాయబడిన నల్లబల్ల వంటిదని చెప్పింది ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మన సైకాలజీలో కూడా చాలాసార్లు ఈ బిట్ వచ్చింది. ఇక్కడ మన తెలుగు మెథడాలజీ కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలు మనసు ఏమి రాయబడని నల్లబల్ల వంటిదని చెప్పింది అరిస్టాటిల్ అండి. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి, బోధనలో పాఠ్యపుస్తకం ఒక వనరు, ఒక వస్తువు, ఒక ప్రాజెక్ట్, ఒక బహుమతి అంటున్నాడు. బోధనలో పాఠ్యపుస్తకం అనేది ఒక వనరు కింద ఉంటుందండి, అది కూడా ఒక రీసెర్చే. నెక్స్ట్ 3వ బిట్టు, ఉపకరణ విషయం చిత్రీకరణకు విషయానికి సరైన వాక్యానికి తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాశ్వతమైన అవగాహన ఉపయోగపడుతుందని చెప్పింది ఎవరంటే ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 ఇస్ ద రూసో, ఆప్షన్ 2 జాన్ డూయి, ఆప్షన్ 3 ఉమ్యన్ కబీర్, ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి గెస్ చేయండి. సో ఆప్షన్స్ వచ్చి రూసో, జాన్ డూయి, ఉమ్యన్ కబీర్ అని ఇచ్చాడండి. ఉపకరణ విషయ చిత్రీకరణకు విషయానికి సరైన వాక్యానికి తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుందని చెప్పింది ఎవరంటే ఆప్షన్ 3 అండి, ఉమయన్ కబీర్ అండి చెప్తారు ఈ కొటేషన్ అనేది. నెక్స్ట్ బిట్ చూడండి, కింది వాటిలో వ్యక్తిగత బోధన ఉపకరణం కాంతి అడిగాడండి. వ్యక్తీకరణ అంటే నార్మల్ కాంతి, పత్రికలు, కరపత్రాలు, గోడపత్రిక, ఎల్సీడీ ప్రొజెక్టర్. సో ఎల్సీడీ ప్రొజెక్టర్ అనేది 3D కనుక ఆప్షన్ 4 ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. విద్యార్థులకు వినికిడి పరికరాలను సరఫరా చేసేది ఏది? సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, ఉమ్మడి జాబితా, ఎడ్యుసేట్ అంటున్నాడండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అండి. సర్వశిక్ష అభియానే మనకి విద్యార్థులకు వినికిడి పరికరాలను సరఫరా చేస్తుంది. నెక్స్ట్ మీరు చూడండి, బోధన ఫలవంతం కావడానికి లక్ష్యం నెరవేరడానికి అవసరమైనది ఏది? ఒక నియమిత ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక అంటున్నాడండి. ఇక్కడ మనకి ఈ 2 అయితే కాదంటే అర్థమైపోతుంది. సో నియమిత ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక ఆప్షన్ ఇది 1 అండి. ఒక నియమిత ప్రణాళిక ఉంటేనే బోధన ఫలవంతం కావడానికి లక్ష్యం నెరవేరడానికి అవసరమవుతుంది. సంస్థాగత ప్రణాళిక అంటే ఓవరాల్ అండి. సంస్థాగత ప్రణాళిక అన్నీ మనకు వస్తాయి, వార్షిక, పాఠ్య, యూనిట్ అన్ని కలిపి వస్తాయి. అది సంస్థాగత ప్రణాళిక అవుతుంది, అంటే ఒక సంస్థకు సంబంధించి అనమాట. నెక్స్ట్ బిట్ చూడండి, 7వ బిట్టు, ఉపాధ్యాయుడి యొక్క వృత్తిపరమైన తయారీ దీని ద్వారా తెలుస్తుంది. ఉపాధ్యాయుడు వృత్తిపరమైన తయారీ ద్వారా ఆప్షన్ చూడండి, పాఠ్య పథకం, వార్షిక ప్రణాళిక, బోధన ఉపకరణాలు, టీచింగ్ నోట్స్. టీచింగ్ నోట్స్ అండి, ఆప్షన్ 4 ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. టీచింగ్ నోట్స్ ద్వారానే ఒక ఉపాధ్యాయుడు తన వృత్తిపరమైన దానికి సంబంధించి దాని యొక్క ఒక ఉపాధ్యాయుడి యొక్క ప్రొఫెషనల్ స్కిల్స్ అడుగుతున్నాడు. దేని ద్వారా తెలుస్తుందంటే టీచింగ్ నోట్స్ ఎవరైతే ప్రిపేర్ చేసుకుంటారో పాఠ్య అంటే బోధనకు ముందు వాళ్ళకి అది ఉంటుందో దాని అర్థం. నెక్స్ట్ అభ్యాసకులు అభ్యసన కార్యక్రమంలో నిమగ్నమైనప్పుడు వారి సాధనను ప్రగతిని మాపం చేయడం ఏమంటారు? మూల్యాంకనం, నికష, పరీక్ష, మదింపు. ఇక్కడ చూడండి, బిట్టు బాగా చదవండి. అభ్యాసకులు అభ్యసన కార్యక్రమంలో నిమగ్నమైనప్పుడు వారు ఒక పనిలో అదే అభ్యసన కార్యక్రమం నిమగ్నమై ఉన్నారు, వారి సాధనను ప్రగతిని మాపం చేయడాన్ని మదింపు అంటారండి. మదింపు అంటే వాళ్ళకి తెలియకుండా మనము వాళ్ళ యొక్క అభ్యాసం సామర్థ్యం బట్టి చేయాలి. నెక్స్ట్ బిట్ చూడండి, 9వ బిట్టు, బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన ప్రవర్తన మార్పులు. డైరెక్ట్ బిట్ అండి ఇది. ఆప్షన్ 1 ఇది కరెక్ట్ ఆన్సర్, మూల్యాంకనం అండి. నెక్స్ట్ బిట్ చూడండి, 10వ బిట్టు, బోధన అభ్యసన ప్రక్రియలో అతి కీలకమైన భాగం ఏది? ఇది కూడా ఆప్షన్ 3 అండి, మూల్యాంకనమే వెరీ వెరీ ఇంపార్టెంట్ కనుక బోధన అభ్యసన ప్రక్రియలో. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అండి. ఆల్రెడీ మనకు గత వీడియోలో మనం పార్లమెంట్లో ఎప్పుడు ఆమోదం పొందిందని అడిగాం. అది జనవరి 2009లో పార్లమెంట్ ఆమోదం పొందింది. ఇక్కడ ఇప్పుడు అమల్లోకి వచ్చింది అంటున్నాడండి. సో ఏప్రిల్ 2010 అండి, మన రాష్ట్రంలో ఏపీ గవర్నమెంట్ సంబంధించి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్ చూడండి, 12, పిల్లల సర్వతోముఖ వృద్ధిని అంటే పిల్లల శారీరక, మానసిక, నైతిక, జ్ఞానాత్మక రంగాలలో అభివృద్ధిని ఏమంటారు? మొత్తం కలిపి అంటున్నాడండి, సమగ్రత అంటారండి. డైరెక్ట్ బిట్ ఇది కూడా ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి, విద్యార్థుల స్థాయిని అంచనా వేయడానికి పరిమితం కాకుండా తదుపరి అభివృద్ధికి లేదా ప్రగతికి తోడ్పడే మూల్యాంకనం. నిర్వహణాత్మక మూల్యాంకనం అంటే ఏం చెప్పాం మనం? ఫార్మేటివ్ అని చెప్పాం కదా. సంగ్రహాత్మక అంటే సమ్మేటివ్. సో సంగ్రహాత్మక అంటే ఒక టెక్స్ట్ బుక్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత, ఇదైతే కాదు. సో విద్యార్థుల స్థాయిని అంచనా వేయడానికి పరిమితం కాకుండా అన్నాడండి. కాబట్టి
ఆప్షన్ 1 అయితే కరెక్ట్ ఆన్సర్ నిర్మాణాత్మక మూల్యాంకనం అవుతుంది. నెక్స్ట్ చూడండి, నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని విద్యా సంస్థలు ఎన్నిసార్లు నిర్వహిస్తారు? నిర్మాణాత్మక మూల్యాంకనం లేదా ఫార్మేటివ్ అసైన్మెంట్ లేదా యూనిట్ టెస్ట్స్ అంటామండి. ఇవి టోటల్గా 4 యూనిట్ టెస్టులు ఉంటాయి కనుక 4 సార్లే మనం గుర్తుపెట్టి ఫార్మేటివ్ 1, ఫార్మేటివ్ 2, ఫార్మేటివ్ 3, ఫార్మేటివ్ 4 అండి. నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ప్రాజెక్ట్ పని ఎన్ని మార్కులు కేటాయిస్తారు? ప్రాజెక్ట్ పనికి 10 మార్కులు అంటే కేటాయిస్తారండి. సో నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్ట్ పని అనేది ఉంటుంది. మరి సంగణనాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్ట్ పని ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. అది కూడా ఆల్రెడీ గత వీడియోలో మనం చెప్పాం. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్ట్ పని అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే సంగణనాత్మక మూల్యాంకనంలో సంగణనాత్మక మూల్యాంకనం అనేది అది ఓవరాల్గా కోర్స్ అయిపోయిన తర్వాత ఓన్లీ రాత పరీక్ష కనుక సంగణనాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్ట్ పని అనేది ఉండదు. గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగా. నెక్స్ట్ మీరు చూడండి, ఏ పరీక్ష నిర్వహించేటప్పుడు నిర్దిష్ట సమయం కానీ ముందస్తు ప్రణాళిక కానీ పిల్లలకు ముందుగా చెప్పాల్సిన పని కానీ లేదు అంటున్నాడండి. ఆప్షన్ చూడండి, ఆప్షన్ 1 లఘు పరీక్ష, ఆప్షన్ 2 వార్షిక పరీక్ష, ఆప్షన్ 3 వ్యాకరణ అంశాల పరీక్ష, సృజనాత్మక అంశాల పరీక్ష. లఘు పరీక్ష అండి. సో స్లిప్ టెస్ట్ పెట్టేటప్పుడు మనం అది ఎప్పుడైనా పెట్టేసుకోవచ్చు అండి, దాని గురించి చెప్పనవసరం లేదు పిల్లలకు. నెక్స్ట్ బిట్ చూడండి, నిర్దిష్ట కాల పరిమితికి నిర్దేశించిన అంశాల ఆధారంగా ఆశించిన భాషా సామర్థ్యాలను ఎంతమంది పిల్లలు సాధించగలుగుతున్నారనే విషయం తెలుసుకోవడానికి దోహదపడే మూల్యాంకనం. ఇది సంగణనాత్మక మూల్యాంకనం అవుతుందండి. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్, సమ్మేటివ్ మూల్యాంకనం. 1-2 తరగతుల విద్యార్థులకు సంగణనాత్మక మూల్యాంకనాన్ని ఎన్ని మార్కులు కేటాయిస్తారంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సంగణనాత్మక మూల్యాంకనం అంటే 1-2 తరగతి 50 మార్కులు ఉంటుందండి. మిగతా వాళ్ళకి అయితే 100 మార్కులు ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్స్ అంటాం కదా, పిల్లలకు 50 మార్కులు ఉంటుందండి 1-2 తరగతులకు. ఓకేనా, అందులో 20 మార్క్స్ అయితే మనకి మౌఖిక పరీక్ష ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక విద్యార్థి 71 నుంచి 90 మధ్య మార్కులు సాధిస్తే ఆ విద్యార్థి ఏ గ్రేడ్ ఇవ్వాలంటున్నాడు విద్యార్థికి. 70 నుంచి 90 అంటే ఏ గ్రేడ్ ఇవ్వాలండి. 90 దాటితే అప్పుడు A+ వస్తుందండి, గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ 1 అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లాస్ట్ బిట్ అండి, 1-2 తరగతి విద్యార్థులకు సంగణనాత్మక మూల్యాంకనంలో ఇక్కడ ఇచ్చాడు. అలా చూడండి, మన వాళ్ళ పైన చెప్పి ఇక్కడ వచ్చింది బిట్టు. 1-2 తరగతుల విద్యార్థులకు సంగణనాత్మక మూల్యాంకనంలో అంటే సమ్మేటివ్ అసైన్మెంట్లో మౌఖిక పరీక్షకు ఎన్ని మార్కులు ఇవ్వాలి? ఓవరాల్గా మనకి 50 ఉంటాయని చెప్పాం. 50లో మౌఖిక పరీక్షకి ఎన్ని ఇవ్వాలి అంటున్నాడండి. ఆప్షన్ 1 అండి 20 మార్కులు ఇవ్వాలి. సో 1-2 తరగతులకి అయితే మౌఖిక పరీక్షకు 20 మార్కులు ఉంటుంది, అలాగే రిటర్న్ ఎగ్జామ్కి 20 మార్కులు ఉంటుంది, 10 మార్కులు వాళ్ళకి హాజరు ఉంటుంది, అటెండెన్స్కి ఉంటుందండి. సో ఓవరాల్గా 50 మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడితో మనకి ఈ వీడియో కంప్లీట్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోతో మనకి ఓవరాల్గా తెలుగు మెథడ్కి సంబంధించి 7, 8, 9, 10 లెసన్స్ అయితే మనము చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో 6వ లెసన్ తెలుగు మెథడ్కి సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ.